ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ స్టాచ్యూ వద్దకైతే ఒక్కొక్కరుగా కాంగ్రెస్ నేతలు చేరుకుంటున్నారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భారీ ర్యాలీగా కదిలిపెడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కాంగ్రెస్ నేత బిజీ శత్రురావు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. శత్రురావు గారు ఎట్లా చూస్తారు? నిండు సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? అది మీకు తెలిసిన విషయమే. బీజేపీ అనేవాళ్ళు ఎప్పుడు దేవుని పేరు చెప్పి బతికేవాళ్ళే. ఇప్పుడు మరోమారు ప్రూవ్ అయింది. అంబేద్కర్ అనేటువంటి మహనీయుడు కనిపించే దేవుడు అని చాలా బహుజనులు కానీ చాలా అన్ని వర్గాల వారు అనుకుంటూ ఉంటారు. దేవుడు పంపించిన దూదని ఆయన తలుచుకోవడం తప్పు లేదు. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అంబేద్కర్ గారికి దేవునికి చిచ్చు పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. మనుషులకు చిచ్చు పెట్టిన ఘనత బీజేపీది. ఇప్పుడు అంబేద్కర్ పేరు తీసుకునే బదులు అన్న తప్పు, ఆ ఇష్యూ, ఆ మాటలన్నీ తప్పు. అది ఆయన బహిరంగ క్షమాపణ చెప్పుడే కాదు, ఆయనని ఆ బీజేపీ పార్టీలకి ఆ ఉన్నతమైన స్థానంలోకి తీసేయాలి. అసలు ఆయన సస్పెండ్ చేయాలి. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే. దేవుడు వేరు, అంబేద్కర్ వేరు. ఈ రెండు కలిపి ఏవో డైవర్ట్ పాలిటిక్స్ చేసి బెనిఫిట్ పొందామని చూస్తున్నారు. ఆల్రెడీ 3 సార్లు వచ్చారు దేవుని పేరు చెప్పి. ఇప్పటివరకు గెలిచిన ఎలక్షన్లన్నీ దేవుని పేరు చెప్పి వచ్చినారు. ఇప్పుడు అట్లా అంబేద్కర్ గారిని కించపరచడం చాలా అవమానకరం. అమిత్ షా అతని మోడీ గారికి డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే అతన్ని బర్తరాఫ్ చేయాలి. ఆయనకు 1% కూడా హోమ్ మినిస్టర్గా ఉండే హక్కు లేదు. కానీ రాజకీయం చేస్తుంది ప్రధానంగా కాంగ్రెస్, ఓన్లీ అంబేద్కర్ని అడ్డు పెట్టుకొని అంటున్నారు. సో వాస్తవం ఇది? అంబేద్కర్ గారిని పెట్టి ఇప్పుడు అతన్ని కించపరిచే విధంగా మాట్లాడింది అమిత్ షా గారు. ఇప్పుడు నువ్వు ఆయన కించపరిచిందని చెప్పడం కూడా అది తప్పు. మేము ఆయన నిలదీస్తున్నాం. మేము అంబేద్కర్ని అవమానించినట్టు మాట్లాడింది అమిత్ షా. ఆయన రాజకీయంగా ఏదో మళ్ళీ దేవునికి అంబేద్కర్కి లొల్లి పెట్టే ఇంత క్రిమినల్ మైండ్ తోటి ఆలోచించిన వాళ్ళు. కాంగ్రెస్ ఎప్పుడు సమస్యలపైన ప్రజలకు కావలసినటువంటి దానిపైనే పోరాడుతుంది. ఎప్పుడు ఇట్లా మతతత్వంతో ఇట్లా కులాల మధ్యలో చిచ్చు పెట్టిన చరిత్ర కాంగ్రెస్కి లేదు. ఇవాళ ఏం చేద్దాం అనుకుంటారు? ప్రధానంగా ఎక్కడి నుంచి ఎక్కడికి ర్యాలీగా పోతా ఉన్నారు? ఎవరెవరు రాబోతా ఉన్నారు? ఎక్కడి దాకా మీ ఫైట్ చేయబోతా ఉన్నారు? ఇప్పుడు మా పీసీసీ గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు పిలుపునియడం జరిగింది. అలాగే అందరు సీనియర్ లీడర్సు అన్నీ ఇక్కడ నుండి కలెక్టరేట్ వరకు నిరసిస్తూ అమిత్ షాని బర్తరాఫ్ చేయాలని నిరసిస్తూ ఇక్కడ నుంచి ఈ పోరాటం ఆగదు. ఎందుకంటే ఇవాళ ఏదో మేము చేసి అనడం చేసి కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కొట్లాడుతుంది. మీరు గమనించాలి. వేరే ఏ పార్టీలు ఇంత సీరియస్గా కానీ ఇంత వాళ్ళని క్షమాపణ కోరుతుంది కాంగ్రెస్ పార్టీ ఒకటే. క్షమాపణ చెప్పాల్సిందే అమిత్ షా. ఇప్పుడు ఎప్పుడు దళితుల కోసం కొట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది చాలామంది మాట్లాడదాం అన్న. మీకేమనిపిస్తుంది? చాలామంది అంబేద్కర్ను గౌరవిస్తుంటారు, అంబేద్కర్ని ఆరాధ్య దైవంగా ఇళ్లలో ఫోటోలు పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. అటువంటి అంబేద్కర్ మీద మరి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? నా పేరు చిరుమర్తి రాజు, నేను కాంగ్రెస్ పార్టీ. ఇంత దుర్మార్గం అంటే మనువాద బీజేపీ పార్టీ అమిత్ షా గారు ఆ మాటను మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తున్నాం. ఈరోజు ఏఐసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో అంబేద్కర్ విగ్రహం నుంచి నిరసన తెలుపుతున్నాం దేశం మొత్తంలో కూడా. విషయం ఏంటంటే చాలా ఎంత దుర్మార్గమైన మాట అంటే ఒక బాధ్యతారహితమైన పదవిలో ఉండి ఒక సెంట్రల్ మినిస్టర్ అయి ఉండి హోంశాఖ మంత్రి అయి ఉండి ఒక భారత రాజ్యాంగ నిర్మాత భావి తరాలకు ఒక దేవుడు లాంటి ఆరాధ్య దేవుడు లాంటి అందరికీ సమానమైన అంబేద్కర్ పట్టుకొని అవహేళన మాట్లాడిన అమిత్ షాను వెంబడే బర్తరఫ్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. అలాగే సిగ్గుమాలిన చర్య. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరిని కలుపుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ ఏం పార్టీ? మతవాద పార్టీ. ఇప్పుడు మేము కూడా దేవుళ్ళ మొక్కుతాం, అందరూ మేము కూడా చేస్తాం. మా పార్టీ అట్లా లేదు కదా. మేము అన్ని రకాలుగా అందరూ మంచిగానే ఉంటున్నాం కదా. మీకు ఎందుకు అంత పొగరు, ఎందుకు అంత అహంకారం, ఎందుకు? మీరు ఏం చూసుకొని మురుస్తారు? దేశంలో వచ్చేసారి ఎలక్షన్లో మిమ్మల్ని బొందబెట్టి గోరుగడ్డ రోజులు దగ్గర పడ్డాయి. మొన్న నీ మాటతోనే సరిపోయింది. మిస్టర్ అమిత్ షా గుర్తుపెట్టుకో, నువ్వు హైదరాబాద్ కానీ తెలంగాణ ఎట్లా పర్యటించు, నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ అవమానించి ముక్కు నేలకు రాయాలని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ సో మచ్. ఇది చాలామంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. కొంతమంది కాంగ్రెస్ నేతలు, కొంతమంది అంబేద్కర్ వాసులు, వీళ్ళందరూ కూడా అంబేద్కర్ని ఎలా అవమానపరుస్తారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పుడు చాలామంది సీనియర్ నాయకులు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం.
దేశవ్యాప్తంగా హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగాను ఇక కాంగ్రెస్ నేతలంతా కూడా అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొన్న అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు, పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఏదైతే ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కాంగ్రెస్ నేతలంతా కూడా మంత్రులు ఇక ఎమ్మెల్యేలు ఇతర నేతలంతా కూడా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. రియాజ్ గారు, ఈ యొక్క అమిత్ షా వ్యాఖ్యల్ని ఎట్లా చూడవచ్చు? ఎందుకు ఇన్ని రోజుల నుంచి మీరు ఈ రకమైనటువంటి నిరసన చేస్తారు? అంబేద్కర్ గారి మీద దాడి చేయడం అంటే భారతదేశ రాజ్యాంగం మీద దాడి చేయడం. రాజ్యాంగం మీద దాడి చేయడం అంటే రాజ్యాంగం ప్రసాదించిన సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని అపహాస్యం చేయడం. వాస్తవంగా భారతదేశంలో సామాజిక న్యాయకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు దేశమంతా అంబేద్కర్ 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 అంటూ ఉంటే బీజేపీ మాత్రం మోడీ 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 అంటూ ఈ దేశ ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. నిజానికి బీజేపీ కానీ దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కానీ స్వాతంత్ర ఉద్యమంతో సంబంధం లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా సామాజిక న్యాయాన్ని ఎప్పుడు అంగీకరించలేదు. రాజ్యాంగం పట్ల వాళ్ళకి ఎప్పుడు నిబద్ధత లేదు. ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఎప్పుడు జాతీయ పతాకం ఎగరలేదు. ఈరోజు అంబేద్కర్ను ఈరోజు ఈ దేశ ప్రజలు ఓ గొప్ప నాయకుడిగా, ఒక దైవంతో సమానంగా ప్రజలు స్వీకరిస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటే భారత రాజ్యాంగం రాజకీయ న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, సామాజిక న్యాయాన్ని అందజేసింది. కాబట్టి ఈరోజు ఈ న్యాయానికి వ్యతిరేకంగా అన్యాయానికి ప్రాతినిధ్యం వస్తున్న బీజేపీ అంబేద్కర్ మీద దాడికి పూనుకున్నది. ఎందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద వాళ్ళు దాడి చేస్తూ ఉంటే ఈ దేశంలో పేద పిల్లలకు న్యాయం జరగడం వాళ్ళకి ఇష్టం లేదు. ఈ దేశంలో రాజకీయ న్యాయంలో సామాన్య ప్రజలు ఈరోజు రిజర్వేషన్ల ఆధారంగా ఉన్నత స్థాయి పదవులకు రావడం వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద దాడి అంటే అది మొత్తం పేద పిల్లల మీద, భారత సమాజం మీద దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. అంబేద్కర్కు మేము భారతరత్న ఇచ్చి మేము ఆయన గౌరవాన్ని పెంచినాం, కానీ కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తాం. మేము ఒకటే అడుగుతున్నాం. మనం ఈరోజు మాటలు కోటలు దాటొచ్చు, కానీ వాళ్ళ అడుగులు ఎప్పుడు తగేలు దాటలేదు. అంబేద్కర్ ఆశయాలకి, అంబేద్కర్ స్ఫూర్తికి ఈరోజు మనకి నిదర్శనంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ ఆశయాలను మేము ముందు తీసుకుపోతూ ఉన్నాం. ఈ దేశంలో పబ్లిక్ సెక్టర్ని కాపాడడం, ఈ దేశంలో రిజర్వేషన్లు తీసుకురావడం, ఈ దేశంలో సామాజిక న్యాయం తీసుకురావడం, ఈ దేశంలో పరిపాలనను వికేంద్రీకరణ చేసి గ్రామం మున్సిపాలిటీలకు అధికారాలు ఇవ్వడం, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలు. ఇవన్నీ కూడా మేము అంబేద్కర్ గారి స్ఫూర్తి దగ్గర నుంచి తీసుకున్నాం. కాబట్టి ఆ రోజు న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ గారిని నెహ్రూ మంత్రివర్గంలో తీసుకున్నారు. ఆ రోజు ప్రధానంగా రాజ్యాంగం అనే ఒక గొప్ప మార్గదర్శక సూత్రాలు బయటికి రావాలనుకున్నప్పుడు అంబేద్కర్ గారు తప్ప ఈ భారతదేశంలో అంత సమకాలీన ఇంటలెక్చువల్ ఎవరైనా లేరని చెప్పేసి రాజ్యాంగ సభలో ముసాయిదా కమిటీకి అంబేద్కర్ గారిని చైర్మన్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఐడియాలజీని విడదీసి చూడడం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఈరోజు భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం కోసం, ఈరోజు వాళ్ళు కోరుకున్న మనుధర్మాన్ని అమలు చేయడం కోసం, నిశ్చలమెట్లాంటి వ్యవస్థను తీసుకురావడం కోసం, భారతదేశంలో కలిసిమెలిసి బ్రతుకుతున్న అన్నాదమ్ములు లాంటి ప్రజలను విడదీయడం కోసం అమిత్ షా ఒక్కసారి తన మనసులోని మాటను బయటకు కొట్టాడు. నిజానికి అది అమిత్ షా యొక్క మాట మాత్రమే కాదు, ఇది మొత్తం బీజేపీ యొక్క ఫిలాసఫీ, బీజేపీకి సంబంధించిన ఐడియాలజీ. ఈరోజు 50-60 ఏళ్ల నుంచి ఎక్కడైతే వాళ్ళు ఏ సామాజిక న్యాయ ధర్మాన్ని అయితే వ్యతిరేకిస్తూ వాళ్ళు తీసుకొచ్చారో దానికి నిదర్శనం. ఆ రోజు చరిత్రలో మనకి సంబంధించిన అన్ని ఆర్గనైజేషన్స్ అంబేద్కర్ గారు వ్యతిరేకించారు. ముస్లిం లీగ్ పాలిటిక్స్ కానీ, హిందూ మహాసభ పాలిటిక్స్ కానీ అంబేద్కర్ గారు వ్యతిరేకించారు. భారతదేశం సమగ్రంగా ఉండాలనుకున్నారు. కాబట్టి భారత రాజ్యాంగంలో అనేక ప్రొవిజన్స్ మైనారిటీ రక్షణ కోసం, దళిత రక్షణ కోసం పెట్టారు. రియాజ్ గారు, ప్రధానంగా అంబేద్కర్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుంది. అందుకే ఈ రకంగా అంబేద్కర్ కావచ్చు, రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని పదే అంబేద్కర్ పేరును వాడుతుందని అంటున్నారు. వాస్తవమే? మిమ్మల్ని మీ సూటిగా ప్రశ్న అడుగుతున్నాం. మేము ఈరోజు అంబేద్కర్ గారి గురించి రోడ్ల మీదకి వచ్చిన సమూహం ఏంటి? అంబేద్కర్ గారి గురించి పార్లమెంట్లో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రమాణం చేస్తున్న ఎంపీలు ఎవరు? అంబేద్కర్ గారు తుల్లాడుతున్న వాళ్ళు ఎవరు? ప్రజలకు క్లియర్ కనబడుతూ ఉంది కదా. ఒకవేళ నిజంగా అంబేద్కర్ గారి పట్ల మీకు ప్రేమే ఉంటే, అంబేద్కర్ గారి పట్ల మీకు అభిమానం ఉంటే తక్షణమే అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయండి. అమిత్ షా బేషరతుగా జాతిపైలకు క్షమాపణ చెప్పేయండి. నిజంగా అమిత్ షా గారు కనుక జాతిపైలకు క్షమాపణ చెప్తే, నిజంగా అంబేద్కర్ గారి పట్ల నేను మాట్లాడి తప్పని ఒప్పుకుంటే అప్పుడు వాళ్ళ చిత్తశుద్ధి అయితే కనబడతా ఉంది. రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కామెంట్ చేస్తూ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి దండేయాలని కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ గురించి మాట్లాడతారు. వాళ్ళు బేసికల్గా విగ్రహాల్లో అంబేద్కర్ని చూస్తూ ఉన్నారు, మేము రాజ్యాంగంలో అంబేద్కర్ని చూస్తూ ఉన్నాం. వాళ్ళు విగ్రహాల్లో అంబేద్కర్ని చూస్తున్నాం, మేము ఆశయాల్లో అంబేద్కర్ని చూస్తూ ఉన్నాం. అంబేద్కర్ గారు అంటే మాకు రాజ్యాంగం, అంబేద్కర్ గారు అంటే మాకు స్ఫూర్తి, అంబేద్కర్ గారు అంటే సామాజిక న్యాయం. ఒకటే మీకు బీఆర్ఎస్ వాళ్ళకు మేము చెప్తున్నాను, ఈరోజు 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్న మీరు కులగన్న చేయలే కదా. అంబేద్కర్ కోరుకునేది సామాజిక న్యాయం కదా. సామాజిక న్యాయం కులగన్న మేమెంతో మాకంతా అనే వాటా తేలకుండా అంబేద్కర్ గారి ఆశయాలు వెంటనే తీసుకోగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు సామాజిక సర్వే కులగన్న మేము చేస్తున్నామంటే అంబేద్కర్ ఆశయాలను మేము తీస్తున్నాం. వాళ్ళు అంబేద్కర్ గారిని వాళ్ళు ప్రధానంగా ఒక విగ్రహాన్ని పెట్టి, అది కూడా ప్రజల ఒత్తిడి జరిగిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత
వాళ్ళు ఏదో అంబేద్కర్ గారి పేర్లను ఎలక్షన్ల కోసం వాడుకోవాలి, ఓట్ల కోసం వాడుకోవాలనుకున్నాం. మేము అంబేద్కర్ ఆశయాలు నిలబెట్టాలనుకున్నాం కాబట్టి, రాజ్యాంగాన్ని రక్షించాలనుకున్నాం కాబట్టి బచావో సంవిధాన్, బచావో దస్తూర్ అండ్ టేక్ కేర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ పేరుతో ఈరోజు మేము రోడ్ల మీదకి వచ్చాం. నిజంగా మీరు అనుకున్నట్టుగా బీఆర్ఎస్కి చిత్తశుద్ధి ఉంటే అంబేద్కర్ గారిని అమిత్ షా తులనాడినప్పుడు, పార్లమెంట్ సాక్షి అవమానపరిచినప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడ కనబడతా ఉన్నాయి? మీరు ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడుతూ కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ శ్రేణులు ఉదయంలోంచి స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు, మేము రాజ్యాంగం రక్షిస్తాం, అంబేద్కర్ ఆశయాలనుకున్నాం. బీఆర్ఎస్కు బుద్ధి జ్ఞానమే ఉంటే, బీఆర్ఎస్కు సిగ్గు శరమే ఉంటే ఈరోజు అమిత్ షాకి సంబంధించిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టాలి కదా, ఎక్కడ కనబడట్లేదు. కాబట్టి వాళ్ళ మాటలు కేవలం తంగేల వరకే వాళ్ళ మాటలు కేవలం కోటలు దాటవు, అడుగులు తంగేలు దాటవు. వాళ్ళు మాత్రం ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ గారి పట్ల విశ్వాసము, ఐడియాలజికల్ సంబంధించిన కమిట్మెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు ఏ అవమానకరమైన మాటల్ని అమిత్ షా చెప్పారో వాటి వ్యతిరేకంగా మేము లక్షలాదిగా ఈరోజు ఇక్కడ జమ అవుతా ఉన్నాం. దేశం అంతా కూడా గల్లీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మా స్లోగన్స్ సామాజిక న్యాయం కోసం నిలబడతా ఉన్నాయి. సో మచ్ ఇది మొత్తం మీద అయితే ఏఐసిసి పిలుపు మేరకు రాష్ట్ర మంత్రివర్గం కావచ్చు, ఇక ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ నేతలంతా కూడా ఒక్కసారిగా అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఇక ఏదైతే హైదరాబాద్ సంబంధించినటువంటి కలెక్టరేట్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వెళుతూ అమిత్ షాకు ఇక వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, ట్యాంక్ బండ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.